హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ, చూడగానే తినాలనిపించే విధంగా మస్క్ మిలాన్ ఫ్రూట్ పంచ్ని చూపించబోతున్నానండి. ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరూ చిల్ అయ్యే విధంగా ఈ ఫ్రూట్ పంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, దానికోసం ఈ విధంగా ఒక కర్బూజాని తీసుకుందామండి. ఈ కర్బూజాని తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసి ఈ కర్బూజాలో ఉండే గింజల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ కర్బూజాలో వాటర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కనుక పెట్టాలి అనుకుంటే ఏదో ఒక రూపంలో ఈ కర్బూజాని ఇస్తుండండి. ఈ విధంగా కర్బూజా గింజలన్నిటినీ రిమూవ్ చేసిన తర్వాత ఈ కర్బూజాలో ఉండే పల్పుని ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలండి. దీనిలో ఉండే పల్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ గ్లాస్ వరకు పాలను తీసుకుందామండి. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన పాలైనా తీసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా తీసుకోవచ్చు అండి, యాజ్ యువర్ విష్. అదేవిధంగా 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి ఈ మూడింటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మరో ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కొన్ని కర్బూజా ముక్కల్ని, అదేవిధంగా దీనిలో బనానా ముక్కల్ని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితే యాపిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా పేస్ట్ ఉంటుంది కదా, దానిని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వీటిని యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని సమ్మర్ స్పెషల్ మస్క్ మిలాన్ పంచ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న దీనిని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని సమ్మర్ కూల్ని పెంచడం కోసం ఈ విధంగా ఐస్ క్రీమ్ని తీసుకుందామండి. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఐస్ క్రీము ఒక గ్లాస్లో ఐస్ క్రీము, ఒక గ్లాస్లో ప్లెయిన్గా తీసుకుందామండి. ఇలా ఐస్ క్రీమ్ని కూడా తీసుకున్న తర్వాత పైన జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులతో ఈ పంచని ఇచ్చాము అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా చాలా చక్కగా తాగేస్తారండి. అంతేనండి, ఈ సమ్మర్కి మీరు కూడా కర్బూజాతో ఈ విధంగా పంచ్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.